ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ కాపు నేతల ఆధ్వర్యంలో చెలో గుంటూరు కార్యక్రమం నిర్వహించారు. అంబటి రాంబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ విశాఖ నుంచి గుంటూరుకు 300 కార్లతో బయలుదేరారు. గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలపనున్నట్లు కాపు నేతలు తెలిపారు. అక్రమ అరెస్టుల ద్వారా కాపు సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వేధిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కాపు ద్రోహిగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. తిరుపతి లడ్డూ వివాదం, గీతం భూముల కబ్జా వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాపులపై దాడులు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. ఇంటి మీద వారి మీద జరిగినటువంటి దాడికి దాన్ని ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంఘీభావంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈరోజు బయలుదేరి చలో గుంటూరు కార్యక్రమాన్ని పిలుపునిచ్చి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంటు మనందరం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. తిట్టింది వాళ్ళే, కర్రలు పట్టుకొని వచ్చింది వాళ్ళే, ఆయన్ని చంపాలని చూసింది వాళ్ళే, ఇంటి మీద దాడి చేసింది వాళ్ళే, ఇంటికి నిప్పు పెట్టింది వాళ్ళే, తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే. అంటే ఇవన్నిటికో అన్ని విషయాల్లో బాధితుడు ఎవరంటే అంబటి రాంబాబు గారు, వారి కుటుంబ సభ్యులు. చివరికి వారే ప్రేరేపించి, వారే తిట్టి, వారే కొట్టాలని చెప్పి వచ్చి, వారే చంపాలని చెప్పి వచ్చి తిరిగి కేసేమో రాంబాబు గారి మీద పెట్టి వారిని రిమాండ్లో పెట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వారి కుటుంబానికి తోడుగా ఉన్నామన్నటువంటి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. అందులో భాగంగానే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి పార్టీ అంతా వారికి తోడుగా ఉంటుందన్నటువంటి మాట చెప్పి వారు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున అందరం కూడా వెళ్తూ ఉన్నాం. వారిని కలుస్తాం, వారికి ధైర్యాన్ని నింపుతాం. ఇది ఓన్లీ రాంబాబు గారికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారన్నటువంటి మెసేజ్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అంబటి రాంబాబుని కావాలని అక్రమ కేసులు బనాయించి కుటుంబాన్ని బెదిరించి ఆ కుటుంబాన్ని హతమార్చాలని ఆఫీస్ని అంబటి రాంబాబు తాలూకా ఇంటిని ధ్వంసం చేసినటువంటి సంగతి తెలుసు. అందుకనే కాపులు జోలికి వస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడికి కళ్ళు తెరిపించి ఆయన్ని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ మట్టాలో, ఎక్కడ తొక్కాలో అనేది కాపులందరూ నిర్ణయించుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కాపులందరూ కూడా కథం తొక్కుతూ కాపు నేతకు అన్యాయం జరిగింది, అంబటి రాంబాబుకి మనం అండగా ఉండవలసినటువంటి బాధ్యత మనపై ఉంది, ఆ కుటుంబానికి తోడుగా ఉన్నామనే భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కాపు నేతలందరూ కూడా పెద్ద ఎత్తున బయలుదేరడం జరిగింది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి తప్పులు ఏదైనా జరిగితే మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి, కానీ శాంతియుతంగా మేము మీ తాలూకు లోపాలని, మీరు చేసిన పాపాలని మేము ఎత్తి చూపితే మా గొంతు నొక్కాలని చూస్తే ఇక్కడ కాపులు అన్నటువంటి వాళ్ళందరూ బంతిలాటోళ్ళు, మీరు ఎంత గట్టిగా కొడితే మేము అంత ఎగిరి పైకి ఎగిరి ఎట్టి పరిస్థితుల్లో మీ